సమ్మర్ హాలిడేస్ సందర్భంగా ఈరోజు మీ ముందుకు ఒక మంచి గేమ్ తీసుకొచ్చాను. పరిగెత్తి, ఎగిరి, దూకే గేము కాదు. గాయాలయ్యే గేమ్ గూడా కాదు. సమస్యాత్మకంగా రిస్క్‌కి సంబంధించినటువంటి గేమ్ కాదు. ఇంట్లో కూర్చొని పిల్లలు ప్రశాంతంగా ఆడే మైండ్ గేము. ఆ గేమే చెస్ గేము. ఈ గేమ్ ఆడటం వలన పిల్లలకు మనకు ఖచ్చితంగా మంచి జ్ఞాపక శక్తి, తెలివితేటలు ఇంప్రూవ్ అవుతాయి. మరియు పిల్లలు మనకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో విశేషంగా రాణించలేకపోయినా, మనకు మంచి గౌరవము, పేరు, ప్రతిష్టలు తీసుకురాలేకపోయినా, పిల్లల్లో కనీసము మంచి డిసిప్లిను, ప్లానింగు, ఫోకస్ అనేది ఈ గేమ్ వలన ఇంప్రూవ్ అవుతున్నాయని నేను చాలా గట్టిగా చెప్పగలుగుతాను. కావున ఈ గేమ్ గురించి తెలియజేసే ముందర చాలా నిదానంగా, నెమ్మదిగా, క్లుప్తంగా వివరిస్తాను. ఈరోజు కేవలం బోర్డు గురించి మాత్రమే తెలియజేస్తాను. ఫస్ట్ చెస్ బోర్డ్ అనేది మనకు స్క్వేర్ ఆకారంలో ఉంటుంది. ఇక్కడ చెస్ బోర్డ్‌లో మనకు 2 కలర్స్ కనిపిస్తాయి. వైట్, బ్లాక్. వైట్ కలర్స్ బోర్డు మొత్తం ఎంచితే 32నే ఉంటాయి. అదేవిధంగా బ్లాక్ స్క్వేర్స్ ఎంచినా గానీ 32 ఉంటాయి. సో, ఓవరాల్‌గా అన్ని 64 స్క్వేర్స్ ఉంటాయి. అయితే మనం బోర్డు పెట్టుకునేటప్పుడు ప్రధానంగా, కీలకంగా మనము అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే, మన రైట్ హ్యాండ్‌కెళ్ళి లాస్ట్ స్క్వేర్ వచ్చేసి వైట్ స్క్వేర్ ఉండాలి. అదేవిధంగా మన అపోనెంట్ క్రీడాకారుడు అంటే ప్రత్యర్థి క్రీడాకారుడు అతనికి కూడా వైట్ స్క్వేరే ఉండాలి. లేదనుకోండి పీసెస్ మనం రాంగ్ పొజిషన్‌లో పెట్టుకోవడం జరుగుతుంది. పీసెస్ కూడా రాంగ్ స్టెప్‌లో జరగడం జరుగుతుంది. సో, బోర్డ్ పెట్టుకునేటప్పుడు మనము ఖచ్చితంగా మొదటగా అబ్జర్వ్ చేయాల్సింది లాస్ట్ కార్నర్ వైట్ స్క్వేర్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. నెక్స్ట్ క్లాస్‌లో పీసెస్ గురించి నేను తెలియజేస్తాను.